డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు, గంజాయి సేవించొద్దు, గాలిలో కలిసిపోద్దు అంటూ కూడా ఈరోజు విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శవయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మత్తు పదార్థాలు సమాజాన్ని ఏ విధంగా నాశనం చేస్తాయో, విద్యార్థుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అనే విషయాన్ని పూర్తిగా వారికి వివరించి ఈరోజు అయితే విద్యార్థులను చైతన్యపరుస్తూ శవయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి, విద్యార్థులకు వీరు ఏం బోధించారనే విషయాలపై తెలుసుకునే ప్రయత్నం ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి అధ్యాపకులు మనతో ఉన్నారు. వారిని అడుగుతారు. సార్ నమస్కారం. ఈరోజు ఏదైతే విద్యార్థులకు మీరు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క సందేశం అంటే దీన్ని ఎలా చూడాలి, అసలు మీరు ఇచ్చిన సందేశం ఏంటి, విద్యార్థుల్ని దీని నుంచి దూరంగా ఉండటానికి రెమెడీస్ ఏమున్నాయి? నమస్తే అండి. ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు నవజీవన్ బాలభారత్ వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీని మన కళాశాలలో నిర్వహించుకోవడం జరిగింది. యువత ప్రస్తుతం ఈ డ్రగ్ బారిన పడి ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఆ దారిని పడకుండా మన వంతుగా సమాజానికి మనం ఒక దశానిర్దేశం చేయాల్సిన అవసరం యువతపైన ఎంతో ఉంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం మా కళాశాల నుంచి ఈ డ్రగ్ అబ్యూస్ పైన ఎన్నో క్యాంపెయిన్లు, అవేర్నెస్ క్యాంపులు, ర్యాలీలు నిర్వహించుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఈ పెద్ద కార్యక్రమాన్ని శవయాత్ర రూపంలో ఎవరైనా మీరు ఈ యొక్క బారిన పడితే శవంలాగా తయారవుతారనే ఉద్దేశంతో యువతని ఈరోజు మనం అవేర్నెస్ తీసుకురావడంతో ఈ యొక్క సమాజానికి ఒక ప్రతీకగా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాల బారిన పడకూడదు అనే ఒక నినాదంతో ఈరోజు మనం ఈ యొక్క పెద్ద ర్యాలీని మన కళాశాల విద్యార్థుల ద్వారా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరగడం వల్ల యువతలో మార్పు రావడంతో పాటు ఈ యువతే వాళ్ళ కుటుంబాలకి, సమాజానికి చేరవేస్తారనే ఉద్దేశంతో ఈ యాత్ర నిర్వహించుకుంటున్నాం. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా డ్రగ్స్ వద్దు అని చెప్పేసి మీరు విద్యార్థులకైతే ఏదైతే ఈ దాని నుంచి దూరంగా ఉండాలని చెప్తున్నారు, కానీ విద్యార్థులకి డ్రగ్స్ రావడానికి, నిర్మూలించడానికి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? విద్యార్థులకి మేము దానివల్ల వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామందిని డాక్టర్స్ని కూడా పిలిచి ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ వాళ్ళ బాడీలో జరుగుతుంది, ఎలాంటి చేంజెస్ వస్తాయి, వాళ్ళ దేహం ఎలాగ నాశనం అయిపోతుందో, వాళ్ళ భవిష్యత్తు ఎలాగ నాశనం అయిపోతుందో అనేటువంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాము. దానివల్ల పిల్లల్లో అవేర్నెస్ వస్తుంది. కాబట్టి నిజంగా స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, చదువుకున్నవారు, చదువు లేని వారు అందరూ కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అది మన దేశానికి మంచిది కాదు, మన జీవితాలకు మంచిది కాదు. కాబట్టే ఈరోజు డ్రగ్స్ తీసుకుంటే మీ జీవితం నాశనం అయిపోతుంది అనేది ఒక శవయాత్ర ద్వారా నిజంగా వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాము. అది చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు అలాంటి ఆలోచన వచ్చినా సరే నాకు వద్దు అనేటువంటి వాళ్ళకి ఆలోచన వస్తుంది. కాబట్టి అలాగ సన్మార్గంలో తీసుకురావడానికి మా యువతను ప్రయత్నిస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా డ్రగ్స్ అనేది కాలేజీ నుంచి స్కూల్ దాకా పాకింది ఈరోజు. దీని అన్నిటికీ ప్రధాన కారణం డ్రగ్స్ అంటే నగరంలోకి రావడానికి. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో, పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతుందో అక్కడ చర్యలు కూడా శూన్యంగా ఉందని చెప్పేసి దానివల్ల మాత్రమే విద్యార్థులకు చేరువవుతున్న మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వం కానీ మీరు సూచనలు ఏమిటి? ఈ యొక్క డ్రగ్స్ రవాణా కంట్రోల్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ఈగల్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. ఆ యొక్క ఈగల్ టీంలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు ఒక 5 మెంబర్స్గా తయారయ్యి ప్రతి ఒక్క జిల్లాకి వాళ్ళు ఆ జిల్లాలో ఇలాంటి ఏమైనా రవాణా జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని పట్టుకోవడానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. దానికి భాగంలోనే ఈగల్ టీం ద్వారా ఈగల్ క్లబ్స్ అనేది కళాశాలలో, స్కూల్స్లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని ద్వారా ఎక్కడైనా ఇలాంటి రవాణా జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళకి సమాచారం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా నవజీవన్ బాలభవన్ సంస్థ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క మారక ద్రవ్యాల దుర్వినియోగం మీద చాలా పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా కూడా ఎవరైతే దీనికి అలవాటు పడుతూ ఉన్నటువంటి యువతకి కావలసినటువంటి కౌన్సిలింగు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా బోస్కో డి అడిక్షన్ సెంటర్ ద్వారా అందించడం కూడా చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ సంవత్సరము మేము ఒక మంత్ నుంచి ఈ యొక్క యాంటీ డ్రగ్ అబ్యూస్ డేని పురస్కరించుకొని చాలామందికి అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వివిధ ప్రదేశాల్లోనూ, ముఖ్యంగా చాలా జిల్లాల్లోనూ ఏలూరు, మచిలీపట్నము, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మేము ఈ యొక్క క్యాంపెయిన్ నిర్వర్తించడం అనేది చేస్తూ ఉన్నాము.